నమస్తే సార్. అన్విరెడ్డి గారు నమస్తే ఏ ఊరు నుంచి? సార్. గద్వాల నుండి సార్. ఓకే. సో మీరు ఏ సమస్యతో ఈ వాల్స్ అని ఒక వాడారు? సార్ నాకు యాక్చువల్గా గ్యాంగ్రీన్ అయింది. అది ఎందుకు ఆ, వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే అది షుగర్ వల్ల వచ్చిందని చెప్పేసి అన్నారు. సో ప్లస్ షుగర్ ఉంది, గ్యాస్ట్రిక్ ఉంది, బీపీ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని బయట పడ్డాయి. తర్వాత వాళ్ళు నేను సుమారు ఒక 10-15 హాస్పిటల్ తిరిగాను ఈ గ్యాంగ్రీన్ పోవాలని చెప్పేసి. ఎక్కడ పోయినా కూడా 2-3 హాస్పిటల్ తిరిగిన తర్వాత ఇది పర్మనెంట్ ఉంటుంది, ఇట్నే ఉంటుంది, ఇది ఎక్కడ తక్కువ కాదని చెప్పినారు. దాని తర్వాత నేను బెంగళూరు, చెన్నై తిరిగాను. తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చేసి కిమ్స్ లోకి వెళ్తే వాళ్ళు ఇది పర్మనెంట్ ఉంటుంది, ఇది తగ్గదు, మీరు ఇట్లే చేయించుకోరాను. దాని తర్వాత నేను మళ్ళీ డ్రెస్సింగ్ నెక్స్ట్ చేసుకునే వాళ్ళ? సార్ డ్రెస్సింగ్ ఎందుకు? షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి తగ్గుతారు కదా, మీకెందుకు డ్రెస్సింగ్ తగ్గింది? డ్రెస్సింగ్ డైలీ చేసుకునేవాడిని సార్. ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పెట్టుకొని ఎవ్రీడే ఇంటికి వచ్చి డ్రెస్సింగ్ చేసేవాడు. నేను నాకు ఈ కాలు నడవలేని పరిస్థితి, నేను పోయేవాడిని కాదు. ఎవ్రీడే ఇంటికి ఇంటికి వచ్చి చేసేవాడు. దాని తర్వాత నేను కిమ్స్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అక్కడ నరేంద్రనాథ్ మేడ్ అని చెప్పి టాప్ 3 డాక్టర్. అక్కడికి ఆయన కాడికి వెళ్తే ఆయన కొన్ని నిద్ర మాత్రలు, తర్వాత కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇచ్చినాడు. వీటితోనే సరిపోతుంది, మీకు ఏం అవసరం లేదని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత నేను దగ్గర దగ్గర ఒక 6 months to 7 months వరకు వాడాను. ఎక్కడ తగ్గలే. దగ్గర దగ్గర ఒక 40 హాస్పిటల్ తిరిగాను. లాస్ట్ కి ఇక్కడ మన కర్నూలులో అమూల్య హాస్పిటల్లో వాళ్ళు కాల్ తీసేయాలన్నారు. ఇంకా లాస్ట్ కి ఇది అయిపోయింది, మాతో కాదు, ఇంకా మీరు ఎక్కడ వెళ్ళింటే ఇది ఎంతవరకు అయితే మీకు నయం అయితే అవుతుంది, లేకపోతే లేదన్నారు. అప్పుడు నేను అన్నయ్య అంజిరెడ్డి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, అప్పుడు నేను కలిశాను. అక్కడికి వెళ్తే హైదరాబాద్కి వెళ్దాము, ఒక డాక్టర్ వచ్చినాడు, అక్కడికి వెళ్తే వోల్టైన్ ప్రోడక్ట్ బాగుంది, ఒకసారి వాడి చూద్దామన్నారు. నాకు నమ్మకం లేదని చెప్పిన. ఫిర్బి ఏదో ఇన్ని తాన్లు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్న, దగ్గర దగ్గర 20 lakhs దాకా అయిపోయింది సార్. ఇన్ని లక్షలు పెట్టుకున్నావు కదా, ఒక్కసారి వాడుకుంటే చూద్దాము, కేవలం ఒక 12-13 వేలే కదా, ఒక్కసారి పెట్టి చూడన్నాడు. ఆ తర్వాత నేను అన్నయ్య దగ్గర నుండి వచ్చి నేను కూడపల్లి ఒకటి సార్ని కలిసాను, జేసీ సార్ని. అక్కడ కలిసి ఒకసారి సార్ కూడా కొద్దిగా నమ్మకం ఇచ్చారు, భరోసా ఇచ్చారు. ఒక్క సెట్ వాడి చూడన్నారు. ఒక్క సెట్ లో నేను 3 డబ్బులు వాడే లోపలే నాకు కొద్దిగా రిజల్ట్ మానుకుంటూ వచ్చింది. దాని తర్వాత నేను ఒక 3 ప్యాక్స్ తీసుకున్నాను. 3 ప్యాక్స్ లో ఆటోమేటిక్ షుగర్ మామూలు నేను ఫాస్టింగ్ తినక ముందు 170-180 వచ్చేది. తిన్న తర్వాత 240-300 వరకు వచ్చేది. తర్వాత బీబీ టాబ్లెట్ ఫస్ట్ ఒక 15 days వరకు 5 mg ఇచ్చారు. మళ్ళీ ఎక్కువైతుందని చెప్పేసి 10 mg మార్చారు. దాని తర్వాత గ్యాస్ ట్రబుల్ ఉన్నది, గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ కూడా వాడుకుంటున్నా. ఈ ఇవన్నీ VR4 వాడక ముందు మీరు చెప్పేది. వాడకుండా సార్. విఆర్ బోర్ వాడకుండా వాడిన ఇవి ఒక ప్యాక్ మొత్తం కంప్లీట్ అయిపోయే లోపల ఆటోమేటిక్ బీపీ టాబ్లెట్ వెళ్ళి బీపీ చెక్ చేసుకున్నాను. కొద్ది లో బీపీ వచ్చిందని చెప్పేసి అక్కడికి వెళ్తే మీకు బీపీ లేదా, ఎవరు చెప్పినారు మీకు బీపీ టాబ్లెట్ అని చెప్పేసి డాక్టర్ వచ్చినాడు. తర్వాత లేదు సార్ ఇట్లా ఉందని వేసుకుంటున్నా అంటే, ఇంకా అప్పుడు నాకు ప్రభావం ఇక్కడ దీని వల్ల వచ్చిందని చెప్పేసి నాకు అర్థమైంది, వాల్టెన్ ద్వారా వచ్చిందని చెప్పేసి. తర్వాత మెల్లిగా బీపీ టాబ్లెట్ మానేసాను. అది కూడా అన్నయ్య సజెషన్ తీసుకున్నాను, మానేశాను. దాని తర్వాత గ్యాంగ్రీన్ ఇంకా మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వస్తుంది. సరే అని చెప్పేసి మళ్ళీ 2 ప్యాకులు 3 ప్యాకులు వాడినా. అప్పటికి HbA1c వచ్చేసి 9.5 ఉన్నది షుగరు మామూలుగా. అది కూడా చేపించాను. దాని తర్వాత నేను ఈ 3 ప్యాకులు వాడేసరికి నాకు దగ్గర దగ్గర 7 months పట్టింది. 7 months లోపల ఆ 4వ ప్యాక్ వాడుతూ HbA1c చెక్ చేసుకుంటే 5.3కి వచ్చింది సార్ నాది. ఆ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. దగ్గర దగ్గర నేను ఒక 40 హాస్పిటల్ ఎబో తిరిగినాను. దగ్గర దగ్గర 20 లక్షలు వాడుతున్నాను. ఈ వాల్టన్ రావడం వల్ల నాకు చాలా ఆరోగ్యం బాగైంది. కాలు తీసేయాలన్నారు, మెయిన్ ప్రాబ్లం. నాకు దగ్గర దగ్గర నా కింద ఒక 20 మంది వర్కర్స్ ఉన్నారు. కాలు తీసేయాలనేసరికి ఏం నాకే పని చాలా చేస్తారు మీరు? సార్ నాది క్రేన్ ఫీల్డ్ సార్. మాకు క్రేన్స్ ఉన్నది. నా కింద ఒక 15 మంది నుండి 20 మంది వరకు వర్కర్లు ఉన్నారు సార్. 15 మంది ఒక ఆపరేటర్లు ఉన్నారు, ఒక 6 మంది డ్రైవర్స్ హెల్పర్స్ ఉన్నారు. ఇంకా ఇవన్నీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అమౌంట్ పోయినా పర్లేదు, ఎంతవరకు నీ షుగర్ పోగొట్టుకోవాలి ప్లస్ గ్యాంగ్రీన్ పోగొట్టుకోవాలని చాలా హాస్పిటల్ తిరిగాను సార్. దగ్గర దగ్గర ఒక 2 లక్షల దాకా ఓన్లీ డీజిల్ అయిపోయింది సార్ నాకు. వాల్టైన్ వచ్చిన తర్వాత చాలా అదృష్టం, నా గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నాను నేనైతే వాల్టైన్ అనేది. దీని దీనివల్ల సో నాకు మీరు దయచేసి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ రిపోర్ట్లు, మీ వీడియోలు కూడా గతంలో ఉన్నాయి. ఈ రోజు చాలా సార్. మందికి మీ ద్వారా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. అన్మిరెడ్డి గారు, సార్ మీరు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ ని చెప్పచ్చా? సార్ 100% చెప్పొచ్చు సార్. చాలా మందికి ఇది యాజ్ పర్ ఫుడ్ సార్. ఇది ఒక మెడిసిన్ కాదు, ఫుడ్ సార్. ఇది బ్లాక్ టీ, నల్ల అల్లం అనేది ఒక ఫుడ్. చాలా మటుకి చాలా బెటర్. ఎవరైనా ఒకవేళ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇస్తే మాత్రం కేవలం ఒక 15-20 days లో రిజల్ట్ వస్తుంది సార్. నేను కాకపోతే ఇంకా ఉందేమో, ఇంకా తగ్గుతుందేమో అని చెప్పేసి నేను, నా దగ్గర అమౌంట్ ఉంది, నేను పెట్టుకున్నా.
ఒకవేళ ఎవరు ఏం పెట్టుకోలేని వాళ్ళన్నా కూడా కనీసం ఒక ప్యాక్ వాడినా కూడా ఆల్మోస్ట్ 90% డౌన్ అయిపోతుంది సార్. బయట హాస్పిటల్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. కానీ మన ప్రోడక్ట్ వాల్టర్న్ ప్రోడక్ట్ వాడితే మాత్రం చాలా వాటికి ఒక్క ప్యాక్ లోనే రిజల్ట్ తెలిసిపోతుంది సార్. 100% వాడుకోవచ్చు. రైట్ ఎవ్వరు ఎటువంటి డౌట్లు పెట్టుకోకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. షుగర్ పేషెంట్ నాకు ఇప్పుడు షుగర్ మొత్తం జీరో అయిపోయింది సార్. బీపీ జీరో అయిపోయింది. గ్యాస్ ట్రబుల్ చాలా ఇబ్బంది పడేవాడిని. గ్యాస్ ట్రబుల్ కూడా ఏం లేదు. మోకాల నొప్పులు ఉన్నాయి, మోకాల నొప్పులు కూడా పోయింది. వెయిట్ లాస్ కూడా అయిపోయినా. నేను దగ్గర ఎంతైనా 6 months లో 30 kg తగ్గాను సార్ నేను. థ్యాంక్ యూ దాంతో సో మచ్ అండి. దాంతో పాటు నేను కొద్దిగా ఫుడ్ కేర్ తీసుకుంటున్నా. ఇంకా దాంతో పాటు ఇంకా డాక్టర్లు అక్కడికి చెప్పడం వల్ల ఇంక నేను కొద్దిగా ఫుడ్ వల్ల కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాను సార్. కేర్ అంటే ఏ కేర్ తీసుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు నేను ప్రజెంట్లీ ఫుడ్ వచ్చేసి నేను బ్రౌన్ రైస్ తర్వాత బ్లాక్ రైస్ తీసుకుంటున్నా. అది కూడా ఒక 1 time మాత్రమే తీసుకుంటున్నా. పొద్దున రాత్రి వచ్చేసి నేను జ్యూసులు తాగుతున్నా సార్. వెరీ గుడ్ మంచిది. ఎందుకంటే ఆ బాధ మీరు పడ్డారు కాబట్టి జాగ్రత్త పడ్డారు. సార్ సంతోషం. సార్ ఆ రోజు మీరు పరిచయం అయ్యారు సార్. మీరు పరిచయం అవ్వకపోతే ఇంకా నా కాల్ తీసేసేవాళ్ళు యాక్చువల్ గా. ఓ రకంగా ఆ రోజు దేవుడు మీ దగ్గర పంపించాడు అనుకుంటా, మా అన్నయ్య తరఫున, అనిరెడ్డి తరఫున. ఆ రోజు మన కుక్కడపల్లి కలవడం వల్ల ఓ రకంగా ప్లస్ పాయింట్ అయింది. అదేం లేదు సార్, ఈ నల్లల్లం ఈ రోజు అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తా ఉంది. చాలా సంతోషం అండి. చాలా బెటర్ పిలిచిన సార్. వెంటనే మీరు ఎంతో బిజీగా ఉన్నా వచ్చి మరి పాల్గొని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఎవరికైనా ఇవ్వచ్చు సార్, ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం ప్రాబ్లం ఉన్నా కూడా వాడుకోవచ్చు అనేది ఒకటి ఉంది. ప్లస్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకైతే బాగా పనిచేయండి. నేను వేరే వాళ్ళకి ఇచ్చాను తలనొప్పి అని చెప్పేసి ఇచ్చేవాను. వాళ్ళకు కూడా కొద్దిగా వరకు నా దగ్గర ఉన్న ఒక డబ్బా వాడితే ఇచ్చాను. వాళ్ళు వాడుకున్నారు, తర్వాత నాకు డబ్బులు పే చేశారు, తర్వాత డైరెక్ట్ వాళ్ళే తీసుకున్నారు సార్. అది కూడా బాగుంది. థ్యాంక్ యూ సో సార్. మచ్ అండి.